నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు చిక్కుడుకాయ పెద్ద చిక్కుడుకాయతో నువ్వు పొడి కలిపినటువంటి ఫ్రై చూపిస్తాను. ఈ సీజన్లో చిక్కుడుకాయలు మంచి చిక్కుడుకాయలు దొరుకుతాయి, చాలా బాగుంటాయి. చాలా చక్కగా గింజలు అవి పట్టిపోయి గింజలు ఉన్న చిక్కుడుకాయలు అయితే మంచి రుచిగా ఉంటాయి. అందుకని మనం తీసుకునే చిక్కుడుకాయలు మంచి క్వాలిటీతో గింజలుగా ఉన్నవి తీసుకుందాం. ఇవి ఫ్రై చేసేటికి ఇంకా కొంచెం బాగుంటాయి. ఇప్పుడు దాంట్లోకి మనము ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు, లైట్గా కొంచెంగా ఉప్పేసి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు. ఇదేమో నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు ఒక 3 స్పూన్స్ వితౌట్ ఆయిల్ మామూలు పొడిగా బాండీలో వేయించుకోవడం. దానికి ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి, ఒక 3 స్పూన్స్ నువ్వులు, కొంచెంగా లైట్గా కొంచెంగా ఉప్పు. అంటే దీంట్లో మనం ఉప్పు వేసుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కల్లో, అందుకని దీంట్లో కూడా ఉప్పు ఎక్కువ అయితే బాగుండదు కూర. అందుకని చెప్పేసి లైట్గా దీంట్లో కొంచెం రెండిటి కలిపి సరిపోయేలాగా మనం వేసుకున్నాము. నేను పొడి చేసి పెట్టుకున్నాను. వేయించి ఎండుమిరపకాయలు కూడా నూనె లేకుండా వేయించుకోవడమే. వేయించిన ఎండుమిరపకాయలు, వేయించినటువంటి నువ్వు పప్పు, దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి నేను మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా మనం చిక్కుడుకాయ ముక్కలు నూనెలో వేసేసుకొని బాండీలో కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం ఈ పొడి కలుపుకుందాము. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తేలిగ్గా అయిపోయేటటువంటి కూర. మా జనరల్ ఏ కూర అయినా సరే మనం చాలా మంది ఏంటంటే ఒకటే రకంగా మూస పద్ధతిలో ఎప్పుడు ఒకటే మాదిరిగా చేస్తుంటారు. దాంట్లో ఇంట్లో వాళ్ళకి ఏంటంటే అదే కూర అదే మాదిరిగా తిని విసుగుపుడుతూ కొంచెం మారితే బాగుండు అనిపిస్తుంది. ఆ మార్పు కోసమే నేను ఒకే వెజిటబుల్ అయినా సరే చాలా సార్లు రిపీటెడ్ గా అలాంటి ప్రిపరేషన్ కాకుండా నేను దానికి వేరే విధాలుగా చేస్తూ ఉంటాను అన్నమాట. దాంతో వాళ్ళకి కూర ఇంట్లో వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ముందర. అందువల్ల ఇవాళ ఒక రకంగా చేసి చూపిస్తున్నాను. చిక్కుడుకాయ నువ్వు పప్పుతో వేపుడు అన్నమాట ఇది. ముందుగా మనం ఈ చిక్కుడుకాయ ముక్కల్ని నూనె కాగింది బాండీలో దాంట్లో వేసుకుందాం. చాలా సులువుగా అయిపోతుంది కూర. ముక్కలు విడిచిపెట్టేసుకోవడం, తర్వాత అవేమో చిక్కుడుకాయలు నూనెలో వేసి వేయించుకోవడం. కొంచెంసేపు వేగిన తర్వాత దాంట్లో మనం తయారు చేసుకున్న నువ్వు పొడి ఉంటుంది కదా, నువ్వు పప్పు పొడి, ఆ నువ్వు పప్పు పొడి యాడ్ చేసుకొని మరి కొంచెంసేపు వేయించుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. మనం నువ్వు పప్పుతో ఏది చేసినా కూడా కమ్మగా ఉంటుంది. ప్లస్ నువ్వు పప్పు సాధారణంగా ప్రతి వంటలోనూ ఎక్కువ భాగంగా ప్రతిరోజులో 2 రోజులకో ఏదో ఒక ఐటెంలో వేసుకుంటుంటే ఆరోగ్యానికి మంచిది. దాంట్లో కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది. విడిగా నువ్వు పప్పు తింటాము వేయించుకొని, లేదంటే నువ్వు పప్పుతో స్వీట్స్ చేసుకోవడం, నువ్వు ఉండలు, నువ్వు బర్ఫీలు అలాంటివి చేసుకోవడం. అలా ఏదో ఒక ఐటెం చేసుకొని ఎక్కువగా నువ్వులు నెలలో కొన్ని రోజులన్నా మనం దిగుతూ ఉంటే అందరికీ ఆరోగ్యకరమైనటువంటి పదార్థం. ఈ చిక్కుడుకాయలు చూస్తే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబరు, ఈ కాల్షియం అన్నీ కలిపి తయారు చేసుకున్నది ఈ ఫ్రై ఉంటుంది కదా, ఇది అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నటువంటి ఈ కూరను అందరూ ఇష్టంగా తయారు చేసుకొని ఇష్టంగా తినండి. ఇవన్నీ ముక్కలు కూడా ఎక్కువసేపు వేగక్కర్లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ వేగితే చాలు, సరిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు మనం ఈ పొడి చేసుకొని నువ్వులు, ఎండుమిరపకాయలు పొడి చేసుకున్నటువంటి నువ్వుల పప్పు పొడి వేసుకున్నాం. ఈ ఉప్పు, మిరపకాయలు, నువ్వు పప్పు అన్నీ కలిపి వేయించుకొని ఆల్రెడీ వేగినటువంటి చిక్కుడుకాయలో కలిపి మనం వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర మనం అన్నంలో తినచ్చు, రోటీల్లో తినచ్చు, ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నువ్వు పప్పు కమ్మదనం, చిక్కుడుకాయలలో మంచి రుచి, బలమైనటువంటి ఆహారం చిక్కుడుకాయ. మనం బలంగా పిల్లలకి చిక్కుడు గింజలు అవి వచ్చి ఉడకబెట్టి ఉప్పేసి పెడుతూ కూడా ఉంటాం అన్నమాట. అలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదు. జస్ట్ కొంచెం ఆ నువ్వు పొడి టేస్ట్ మన కూరకి పడితే సరిపోతుంది. అంటే 2 మినిట్స్లో అయిపోతుంది కూర. చాలా సింపుల్గా ముందు ముక్కలు కానీ ఉడకబెట్టి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పొద్దున ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హడావుడిగా గవబా నువ్వు పప్పు పొడి వేసేయడం, కొంచెం వేయించేసేయడం, కూర తయారు చేసుకోవడం, అంతే అయిపోతుంది. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. చిక్కుడుకాయలతో నువ్వు పొడితో చేసిన ఫ్రై కూర చూపిస్తున్నాను. తయారైపోయింది.
ఇది వేడివేడి చల్లారిన వేడిగా ఉన్న ఎలా తిన్నా బాగుంటుంది. అన్నంలో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, ఎలా తిన్నా బాగుంటుంది. కనుక మీరందరూ ఈ కర్రీ తయారు చేసుకొని చక్కగా ఈ టేస్ట్ని ఆస్వాదిస్తారని అనుకున్నాను. మామూలుగా ఉడకబెట్టి తరుగుమాతలు వేసుకొని ఒకే టైప్ కూర చేసుకోకండి. తిని ఇంట్లో వాళ్ళకి విసుగుడుతుంది. అందుకని ఒక కూరనే డిఫరెంట్ టైప్స్గా చేసుకోండి. అప్పుడు తినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కూరని మీరు అందరూ తయారు చేసుకొని తిని ఆ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఉంటాను మరి.